अज्ञानाञ्जाह्नवीतीर्थं विद्यातीर्थं विदेहिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। सद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। मातृदेवो भव। లోకంలో ఎందుకు పనికిరానటువంటి అరణ్యంలో ఉండేటువంటి ఎందుకు పనికిరానటువంటి ఒక ఎండు పుల్లని తీసుకుని శ్రీకృష్ణ పరమాత్మ వేణువుగా మార్చి దాని జన్మను ఆ వేణువు యొక్క జన్మను సార్థక్యాన్ని ఇచ్చినట్లుగా వేదం గురించి వర్ణించడానికి తగిన సామర్థ్యం లేనటువంటి వాడిని వేదం యొక్క పాఠశాలని గత 3 సంవత్సరములుగా నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క వేద విద్యార్థులు అభివృద్ధి చెందుతూ ఉండేటువంటి అదృష్టాన్ని నేను పొందడం పెద్దల యొక్క ఆశీర్వచనం, గురు కృప, పరమేశ్వరానుగ్రహంగా భావిస్తూ లోకంలో అత్యంత విశేషమైనటువంటి ప్రామాణ్యాన్ని ఏదైనా ఉందంటే అపహత పాప్మ స్వాధ్యాయ దేవపవిత్రం వా ఏతతు అని వేదానికి పరమ ప్రామాణ్యాన్ని తీసుకొస్తూ వేదం చాలా విశేషమైనటువంటిది, వేదపారాయణ చేస్తే చాలా గొప్ప అతిశయ ఫలాలు ఉంటాయి అని 82 పన్నాలు కృష్ణ యజుర్వేదం పారాయణ చేసిన తర్వాత క్రమపారాయణ, జఠపారాయణ, తర్వాత ఘనపారాయణ చేసిన వాటికి అతిశయ ఫలాలు ఉన్నాయి అని చెప్పి ధర్మశాస్త్ర గ్రంథాలు మనకి చెబుతూ వేదం యొక్క ప్రామాణ్యాన్ని దేని వైపుకి తీసుకురావాలన్నా అంటే ఏ గ్రంథానికైనా సరే పరమ ప్రామాణ్యాన్ని తీసుకురావాలి అంటే దాన్ని వేదంతో పోలుస్తారు. ఈ ఒక రామాయణ భారత భాగవతాదులను తీసుకున్నా ఇది వేదంతో సమానమైనది, ఇది వేదం లాంటిది అని చెప్పి వేదంతో పోలుస్తారు. శ్రీమద్ రామాయణాన్ని గురించి వర్ణించిన వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని వేదవేద్యుడైనటువంటి ఆ పరమాత్మే శ్రీరామచంద్ర ప్రభువుగా ఈ భూమి మీద అవతరించారని, వేదమే రామాయణంగా వచ్చిందని, అంటే రామాయణాన్ని కూడా వేదం యొక్క ప్రామాణ్యాన్ని తీసుకుంటే రామాయణానికి కూడా విశేషమైన ప్రామాణ్యం పొందుతుంది కనుక అలా ఏ గ్రంథాన్ని తీసుకున్నా, ఏ ఇతిహాసాన్ని పురాణాలను తీసుకున్నా, భారత భాగవతాలను మహాభారతాన్ని తీసుకున్నా కూడా అందులో లేనిది ఏది లేదు అని చెబుతూ అంటే యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి తతత్క్వచిత్ ఈ మహాభారతంలో లేనిది ప్రపంచంలో ఇంకెక్కడా ఏది లేదయ్యా అని చెబుతూ ఆ భారతాన్ని కూడా భారతో పంచమో వేద అని చెప్పి దానికి కూడా ఆ మహాభారతానికి కూడా అటువంటి గొప్ప ప్రామాణ్యాన్ని తీసుకురావాలంటే వేదంతో సమానమైనదిగా తీసుకొస్తారు. అయితే వేదం పారాయణ చేయడం అంత గొప్ప ఫలితం కనుక ఇటువంటి వేదం చదువుతున్నటువంటి విద్యార్థుల్ని రక్షించడం, వేదం చదువుకునేటువంటి వారిని పోషించడం కూడా విశేషమైనటువంటి ఉత్తమ ఫలితాలని అంటే పరమేశ్వర స్వరూపంగా వేదశివ శివో వేద వేదాధ్యాయి సదాశివ తస్మాత్ సర్వప్రయత్నేన వేదమేవ సదాభ్యసేత్. వేదం పరమేశ్వరుడని, వేదాధ్యయనం చేస్తున్నవాడు కూడా పరమేశ్వర స్వరూపం అని, అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని మనం కాపాడుకోవాలి కనుక ఆ వేదాధ్యయనం చేసుకునేటువంటి ఆ విద్యార్థుల యొక్క ఉండేటువంటి భోజన వసతుల్ని పరిపూర్ణంగా ఏర్పాటు చేయాలనే సంకల్పం పరమేశ్వర ప్రేరణతో కలిగి గత 3 సంవత్సరాలుగా వేద పాఠశాలను కాస్త అద్దెళ్లలో నిర్వహిస్తూ కొన్ని వ్యయప్రయాసలు, కొంత వ్యతిరేకతల్ని, కొన్ని చిత్కారాలను కూడా పొందుతూ ఈ పాఠశాల నిర్వహిస్తూ వస్తున్నాం. అయితే వేద పాఠశాలకు ఒక శాశ్వతంగా ఒక భవనం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన గురువుల యొక్క ప్రేరణతోటి మాకు కలిగింది కనుక ఈ వేదం చదువుకునేటువంటి విద్యార్థులకి చేసేటువంటి ఈ వేద పాఠశాలకి చేసేటువంటి దానం భూదానం. ఈ భూదానాన్ని కూడా విశేషంగా చెబుతూ 10 గొప్ప దానాలు, దశదానాలు అంటారు. గోభూతిల హిరణ్యాచ్య వాసోధాన్య గుడానిచ రౌప్యం లవణదానంచ దశదానా ప్రకీర్తిత అని గోదానము, భూదానము, తిలదానము ఇలా దశదానాలని చెబుతూనే కాలంలో మిగతా దానాలన్నీ కూడా కాలవశం చేత, కాలధర్మం చేత కొన్ని నశిస్తాయి. గోదానం నశిస్తుంది, మిగతా వస్త్రదానం, గుడదానం, లవణదానం ఇవన్నీ కాలంలో
మార్పు చెంది వాటి రూపాన్ని మార్చుకుంటాయి. కానీ భూదానం మాత్రం ఈ ఈ భూమి ఉన్నంతకాలం దాని రూపాన్ని మార్చుకోదు కనుక అటువంటి భూదానం సర్వేషామేవ దానానాం బ్రహ్మదానం విశిష్యతే. అన్ని దానాల్లోకెల్లా ఉత్తమోత్తమైనటువంటి దానం బ్రహ్మదానం, అంటే జ్ఞానం, విద్యాదానం చేయడం. అటువంటి విద్యాభ్యాసం చేస్తున్నటువంటి విద్యార్థులకు ఒక స్థలం తీసుకోవాలనేటువంటి ఆలోచన కలిగింది కనుక ఆ ఆలోచనని కూడా గురువుల యొక్క అనుగ్రహంతో కలిగింది. అందుకని ఆ కరణం సర్వసిద్ధీనాం చిత్తానుసరణం గురోహో అని, లోకంలో ఏ సిద్ధి పొందాలన్నా సరే చిత్తానుసరణం గురోహో, గురువుల యొక్క చిత్తాన్ని అంటే గురువుగారి యొక్క మనస్సుని అనుసరించి పెడితే వాడికి అన్ని సిద్ధులు కలుగుతాయని చెబుతూ గురువర కరుణాభిత్వ కోవాలభేద శ్రేష్టం లోకేస్తుందని, గురువు యొక్క అనుగ్రహం ఉంటే లోకంలో దేన్నైనా పొందవచ్చు అని చెబుతారు కనుక అలా పరమాచార్య స్వామి వారిది, శ్రీ శంకరాచార్య స్వామి వారిది, శ్రీ భారతీతీర్థ స్వామి వారి యొక్క చిత్రపటాలను పాఠశాలలో ఉంచి ఈ వేద విద్యాభ్యాసాన్ని చేస్తున్నాం కనుక పరిపూర్ణముగా మా పాఠశాలకు గురువుల యొక్క అనుగ్రహం, ఏ పని దిగ్విజయంగా సాగాలన్నా లోకంలో గురు కృప ఉండాలి, దైవ ప్రయత్నం, దైవ అనుగ్రహం ఉండాలి, మానుష ప్రయత్నం ఉండాలి. అలా గురుకృప, దైవ అనుగ్రహం, మానుష ప్రయత్నం కూడా చేస్తున్నాం కనుక ఇది దిగ్విజయంగా గురువులు మమ్మల్ని అనుగ్రహిస్తారని, గురు కటాక్షం పరిపూర్ణంగా ఉండి వేద విద్యార్థులు పరిపూర్ణమైనటువంటి ప్రాణంతో సహితమైనటువంటి వేద విద్యను దాకా ఏ విద్య అయినా సరే కొంత ఏవో మిగతా విద్యలన్నీ కూడా లోకంలో ఏదో పుస్తకంలోనో లేకపోతే ఏదో డిస్క్లోనో దాచితే కొన్ని విద్యలు నిలబడతాయి. కానీ ఇటువంటి వేద విద్యలు ప్రాణంతో సహితంగా, అంటే ఆ విద్యార్థి ఆ 82 పన్నాల విద్యని కూడా ఈ కృష్ణయజుడు వేదాన్ని తన శరీరంగా ధారణ చేసి 8 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు దాన్ని ధారణ చేస్తేనే ప్రాణ సహితంగా ఆ విద్య రక్షించబడుతుంది కనుక అటువంటి విద్యను రక్షింపబడేటువంటి ప్రదేశాన్ని, ఒక స్థలాన్ని ఎంచుకుని నిర్మాణం చేయాలని సంకల్పం కలిగింది. హైదరాబాద్లో హయత్ నగర్ దగ్గర మునగనూరు ప్రాంతంలో గజం 10,000 చెబుతున్నారు. ఆస్తిక మహాశయులు ఎవరైనా వేదం పట్ల విశ్వాసం కలిగినటువంటి వారు, ఎవరైనా అవకాశం ఉన్నటువంటి వారు ఒక గజం భూమిని కానీ ఒక అడుగు నేలైనా సరే దానం చేసి వేద పాఠశాల యొక్క నిర్మాణానికి మీ ఆర్థిక సహకారాన్ని అందించి వేద పురుషుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఆ కుక్షోతిష్టతి యద్ద్రవ్యం వేదాభ్యాసేన చీర్యతే కులం తారయతే తేషాం దశపూర్వం దశాపరం. ఎవరి కడుపులో మనం ఇచ్చినటువంటి ద్రవ్యం పడి వారు వేద విద్యాన్ని అభ్యసిస్తారో అటువంటి దానం చేసినటువంటి వారిని కూడా లోకంలో తల్లిదండ్రులుగా చెబుతారు. మాతాపితరో చాస్య స్వర్గే లోకే మహీయతే అని. వారికి అన్నం పెట్టినటువంటి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మాత్రమే కాకుండా వారు విద్యను అభ్యసించడానికి తగిన ప్రోత్సాహాన్ని అందించినటువంటి వారు కూడా తల్లిదండ్రులే కనుక వారు వేదపారాయణ చేసిన పరిపూర్ణ ఫలం అటువంటి తల్లిదండ్రులకు కూడా లభించి స్వర్గాది లోకాలు కలుగుతాయని, మన వంశంలో వెళ్ళిపోయినటువంటి తల్లిదండ్రుల యొక్క స్మృతిగా కూడా, అంటే జన్మనిచ్చినటువంటి వారు మన తల్లిదండ్రుల యొక్క స్మృతిగా కూడా కొంత భూదానాన్ని మనం చెయ్యాలి అనుకుంటే ఇది సదవకాశం కనుక అవకాశం ఉన్నటువంటి వారు ఈ భూదాన యజ్ఞంలో పాల్గొని మీ యొక్క సహకారాన్ని అందించి వేద విద్యలు అంతరించిపోకుండా వేద విద్వాంసులు చక్కగా తయారవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరందరూ ప్రార్థించి మమ్మల్ని